ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దైవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ పిల్లలతో కలిసి నీ మాటలు పంచుకునే భాగ్యాన్ని ప్రసాదించిన నీ కొందనాలు తండ్రి. మరి నాయన నీ కుమారుడు మా సహోదరులు మరి సీనన్నయ్య గారిని బట్టి వందనాలు తండ్రి. నీ కుమారుడు నా తండ్రి ఈ చర్మ గ్రామంలో అడుగుపెట్టి నీ మాటలు అందించడానికి మరి నాయన తండ్రి మరి మీరు తీసుకొచ్చిన క్షేమాన్ని బట్టి నీ కొందనాలు నాయన. మరి నీ కుమారుడు కూడా తండ్రి కొన్ని మాటలు చెప్పడానికి నాయన జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా తండ్రి నీ వాక్య భాగంలోనికి వెళుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు దయచేయండి. వెంటనే నీ పిల్లలకు వారి యొక్క మనోనేత్రం వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వలన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ఈ యొక్క సభలో ఒక పాఠాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. జాగ్రత్తగా కొద్ది నిమిషాలుగా మరి ఆలకించవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ లోకానికి తెలియని ఆఖరి ప్రయాణం గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఈ లోకానికి తెలియని ఆఖరి ప్రయాణం. ప్రియమైన దేవుని వలన ఈ లోకానికి ఆఖరి ప్రయాణం అంటే ఏంటో తెలియదు. ఇంతకీ ఆఖరి ప్రయాణం అంటే ఏమిటి? మనకి ఎన్నో ప్రయాణాల గురించి తెలుసు. ఏమండి, ఏదైనా దేశం వెళ్ళాలన్నా ప్రయాణం చేయాలి, ఏదైనా గ్రామం వెళ్ళాలన్నా లేదా ఏదైనా పట్టణం వెళ్ళాలన్నా మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి ఈ లోకానికి తెలియని ప్రయాణం అంటూ ఏముంది అని మనం ఆలోచిస్తే, నిజంగా ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషికి ఈ లోకంలో ఏమండి ఈ లోకానికి వచ్చిన తర్వాతకి మరొక లోకానికి ప్రయాణం చేస్తున్న విషయం మరి చాలా మందికి తెలియదు. ఈ లోకానికి రావటం వెనకాల మన యొక్క జన్మ పరమార్థాన్ని మనం గ్రహించాలి. నిజంగా ఈ లోకానికి ఈ యొక్క ఆఖరి ప్రయాణం ఏమిటి, దాని గురించి తెలుసుకోవాల్సినంత అవసరం ఏమిటి అనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వలన మనం కూడా ఏమండి మరి ఒక లోకం నుంచే ఈ యొక్క భూమి మీదకి ప్రయాణం చేసుకుంటూ వచ్చాము. ఒకసారి మనం కీర్తన గ్రంథంలోనికి వెళితే 90వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథము 90వ అధ్యాయం మొదటి నుంచి మనం చూద్దాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మొదటి నుంచి మనం ఒకసారి చదివి వినిపించండి. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక ముందే యుగ యుగములు నీవే దేవుడు అంటున్నాడు. అంటే మనమంతా ఎక్కడున్నాము అంటే దేవునిలో ఉన్నామంటున్నాడు. దేవునిలో నుండి మనమంతా ప్రయాణం చేసుకుంటూ తల్లి గర్భంలోనికి వచ్చాము. ఎలాగంటారా? ఏమంటే మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే మొదటి మనిషి అయిన ఆదామును కలగజేశాడు. ఆదాము గారిని కలగజేసి ఆదాము గారిలో దేవుని యొక్క ఆత్మను ఊదాడు. ఆదాము గారి ద్వారాగా ప్రతి మనిషి ప్రయాణం చేసుకుంటూ ప్రతి తల్లి గర్భాన్ని దాటుకుంటూ మనం ఇలా ప్రయాణం చేసుకుంటూ ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతకి మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఆ లోకాన్ని మర్చిపోయాం. ఏమంటే ఏ లోకాన్ని? దేవుడున్న లోకాన్ని మర్చిపోయి ఇదే శాశ్వతమైనది, ఇదే మనకి ఈ బ్రతుకే మనకి నిజమైనది, ఇక్కడ కూడా మన జీవితం అయిపోయింది అనుకుంటున్నారు చాలా మంది. కానీ ప్రియమైన దేవుని వలన ఈ లోకానికి తెలియని మరొక విషయం ఏంటంటే మనదొక ఆఖరి ప్రయాణం అంటూ ఒకటి ఉన్నది. ఏంటి ఆఖరి ప్రయాణం? ఇప్పుడు మీరంతా ఏమండి మన సహోదరులు కూడా తమ గ్రామాలను వదిలిపెట్టి ఇక్కడ ప్రయాణం చేసి దేవుని యొక్క మాటలు వినడానికి వచ్చారు కదండి. అయితే ఇక్కడ అయిపోయిన తర్వాతకి మరలా వాళ్ళు వెళ్తారా, ఇక్కడ ఉంటారా? మరలా వెళ్ళాలి. ఏమంటే ఇక్కడ ఉన్న మీరు కూర్చున్న వాళ్ళంతా కూడా దేవుడి మాటలు వినడానికి ఇక్కడ వచ్చారు. అయిపోయిన తర్వాతకి మరలా మీ ఇళ్ళకి వెళ్ళాలి, అంతేగాని ఇక్కడ ఉండిపోరు కదా. అలాగనే మనం కూడా ఎక్కడి నుండి వచ్చామంటే పరలోకమందున్న తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ఇక్కడికి వచ్చాము. మరి ఇక్కడికి వచ్చిన తర్వాతకి మరలా అక్కడికి వెళ్ళాలనే ఆలోచన మనుషులే మనకు ఉందా, కలుగుతుందా అంటే కలగట్లేదు. భూమి మీద మనం ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా కానీ మరలా మన ప్రదేశానికి రావాలి అని అనుకుంటాం. అవును కదండి. ఎటు వెళ్ళిపోయినా ఏమంటే ఖమ్మం వెళ్ళిపోయినా, కోలాడు వెళ్ళిపోయినా, లేదా అమెరికా వెళ్ళినా కానీ, చెన్నై వెళ్ళినా కానీ, ముంబై వెళ్ళినా కానీ, ఏ దేశానికి వెళ్ళినా కానీ మరలా మన యొక్క దేశానికి రావాలనుకుంటాం మనం.
అలాగనే మనం ఎక్కడి నుంచి వచ్చామన్న విషయమే మర్చిపోయాము. మరలా అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఎలా ఉంటుంది అంటే ప్రియమైన దేవుని వలన మనం ఎక్కడి నుండి వచ్చామంటే పరలోకం ఉన్న కన్న తండ్రి యొద్ద నుండి మనం ఈ భూమి మీదకి వచ్చాము. వచ్చిన మనం మరలా తిరిగి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోవాలి. ఎలా వెళ్ళిపోతామయ్యా మనం అంటే ఒకసారి మనం చూద్దాం. ఏమండి, యోబు గ్రంథంలో నుంచి ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చూడండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడైన యోబు గారు, వారు శ్రేయస్సు కలిగి ఒక దినము గడుపుతురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారు. అంటే ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పాతాళానికి వెళుతున్నారు. ఇంతకీ ఒక్క క్షణంలో వెళ్ళిపోయేది ఎవరు అంటే మానవులు. ఏమండి, ఆఖరి ప్రయాణం అంటే ఏంటిదంటే ఏమంటే ఈ భూమి మీద జరుగుతుంది ఒకటి ఏంటి అంటే మరణం. మరణం అంటారు చాలా మంది, లేదా చనిపోయారు అంటారు. అంటే చనిపోయిన నీవు నీ దేహం నుంచి ఏమొస్తుంది బయటికి అంటే ఆత్మ. ఆత్మ బయటకు వచ్చిన తర్వాతకి ఆత్మ ప్రయాణం చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళుతుంది ఆత్మ అంటే ఇదిగో పాతాళ లోకము అంటున్నాడు. ఇప్పుడు ఉందా అంటే అది ఒక మరొక లోకం. అది కనిపించని లోకం కాదు, అది కనబడని లోకం. మనం పరలోకం నుండి కూడా వచ్చిన కానీ ఆ లోకం ఏమైనా కనబడిద్దా అంటే కనబడదు. కనబడిన లోకానికి మరి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి భూమి మీద అంటే ఇదిగో దేవుణ్ణి తెలుసుకోవాలి. దేవుని కొరకు ఉన్నతంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా బ్రతికినప్పుడే మనం ఎక్కడి నుంచి అయితే ప్రయాణం చేసి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళే అవకాశం మనకు ఉంటుంది. కానీ మనం అంతా దేవుని గురించి ఆలోచన కలిగే మరి ఉందండి మనకి. ఈ రోజుల్లో చాలామంది దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారు కానీ ఆయనకి నచ్చిన విధంగా బ్రతికి ఆయన ఉన్న లోకానికి వెళ్ళాలి నేను అన్న ఆలోచన అనేది ఈరోజు మనుషులలో కనబడట్లేదు. ప్రియమైన దేవుని వలన ఒకసారి ఏమంటాడు ఇక్కడ చూడండి, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, ఒక్క క్షణములోనే పాతాళంలోనికి దిగిపోతారు. ఏమంటే పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలము, 2 యాతనకరమైన స్థలం. మరి నీ ఆఖరి ప్రయాణంతో ఎక్కడికి వెళ్తున్నాను? నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నావా, యాతనకరమైన స్థలానికి వెళ్తున్నావా ఆలోచించాలి. మరి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలంటే భూమి మీద నీ జీవితం ఎలా ఉండాలి? ప్రియమైన దేవుని వలన మన జీవితము భూమి మీద దేవునికి నచ్చినట్టుగా ఉండాలి. అప్పుడే మనం నెమ్మది పొందే స్థలానికి వెళ్తాం. చూడండి, ఒక ఆయన నెమ్మది పొందే స్థలంలో మనకి కనపడుతున్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం నుంచి చూద్దాం. ప్రియమైన దేవుని వలన అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖం సుఖం సుఖం. ఈరోజు మనుషులు సుఖాన్ని కోరుకుంటున్నారని కష్టాన్ని కోరుకోవట్లేదు. ఏమండి, అవునా కాదా? ప్రియమైన దేవుని సుఖపడాలంటే ఏం చేయాలంటే బాగా డబ్బు సంపాదించాలి. ఆ డబ్బు వచ్చిన తర్వాతకి మనిషి సుఖపడాలనుకుంటాడు. అంటే మనుషులు ఫస్ట్ ఏం చేస్తారంటే బాగా కష్టపడతారు. కష్టపడిన తర్వాతకి వచ్చిన డబ్బుతో ఏం చేయాలంటే సుఖపడాలి అనుకుంటారు. ఏమండి, అదే మాట ఇక్కడ అబ్రహాం గారు అంటున్నాడు, నా కుమారుడు నీ జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టుకు బ్రతికావు కానీ దేవుని ఇష్టాన్ని ఏ రోజు నువ్వు తెలుసుకోలేదు అంటున్నాడు. ఈరోజు మనం దేవుని ఇష్టాన్ని తెలుసుకొని దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతానికి ప్రయత్నం చేస్తున్నామా అంటే లేదు. ప్రియమైన దేవుని వలన నిజంగా మనం దేవుని ఇష్టాన్ని ఎరిగి దేవుడికి నచ్చినట్టుగా బ్రతికితే ఇదిగో అబ్రహాములాగా మరి పాతాళ లోకంలో బాధపడాల్సిన అవసరం లేదు. చూడండి ఎలాగ మాట్లాడుతున్నాడు అక్కడ ధనవంతుడు. చదువు నెక్స్ట్. ఏమండి, అలాగునే లాజరు కష్టాన్ని అనుభవించాడంట. ఎవరి కోసం కష్టం? కుటుంబం కోసం కష్టమా? ఏమండి, భార్య కోసం కష్టపడ్డా? పిల్లల కోసం కష్టపడ్డా? లేదండి, దేవుని కొరకు కష్టపడ్డాడు. అదేనండి, మీ కుటుంబం కొరకు కష్టపడకూడదా అని మీరు అనొచ్చు. కుటుంబం కొరకు కష్టపడడం అది సెకండ్ పార్ట్. కానీ మొదట నువ్వు ఎవరి కోసం కష్టపడాలి అంటే కన్న తండ్రి అయిన దేవుని కోసం నువ్వు కష్టపడాలి. అలా ఎప్పుడైతే నువ్వు కష్టపడి భూమి మీద బ్రతుకుతావో అప్పుడు నీ యొక్క ఆఖరి ప్రయాణంతో ఎక్కడికి వెళ్తావంటే నెమ్మది పొందే స్థలానికి వెళ్తావు. లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావంటే ఇదిగో ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు అది మనం చదువుతున్నాం. నెక్స్ట్ చదవండి. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన. యాతన అంటే బాధ. అది ప్రియమైన దేవుని వలన 1 రోజు 1 గంట 1 నెల చెప్పుకుంటే తీరిపోయే బాధ కాదు.
మనం కూడా చూడండి, మన జీవితాలలో ఏదైనా కష్టం వస్తేనే, బాధ వస్తేనే భరించలేము, తట్టుకోలేము. ఏమండి, భార్య ఏదో అన్నదని చాలా మంది ఆత్మహత్య చేసుకునే వారు లేదు. భర్త ఏదో అన్నాడని భార్య కూడా బాధను భరించుకోలేక ఏమండి తమ ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఉన్న మనమే ఈ చిన్న చిన్న బాధలనే తట్టుకోలేని మనము దేవుడు వెయ్యబోతున్న ఆ మహాలోకంలో ఏమంటే ఆ శిక్షను మనం భరించగలమా? అది భరించాలి అని అంటే భూమి మీద మనకి నచ్చినట్టు బతకొచ్చు. దేవుడు వేసి ఆ శిక్షను నేను తప్పించుకోవాలి, అది భయంకరమైన శిక్ష కాబట్టి దాని నుండి నువ్వు తప్పింపబడాలంటే భూమి మీద దేవుడికి నచ్చినట్టుగా బ్రతకాలి. మరి దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వలన మన ఆఖరి ప్రయాణం దేనితో స్టార్ట్ అవుతుందంటే, ఇదిగో మన యొక్క మరణముతోనే. మన శరీరంలో నుంచి ఎప్పుడైతే ఆత్మ బయటకు వస్తుందో, ఆత్మ ఒక్క క్షణంలో ఎక్కడికి వెళ్తుంది? పాతాళలోకం. అంటే మరణం ఎంతసేపు పడుతుందండి మనకి రావటం? ఒక్క క్షణమే. అంటే ఇలా కన్ను మూసుకుని కన్ను తెరిచే లోపల నీ ఆత్మ వెళ్ళిపోద్ది. అది ఎంత వేగం! ప్రియమైన దేవుని వలన ఒక విమానం కూడా పోదండి. విమానం ఇక్కడి నుంచి అమెరికా పోవాలంటే కనీసం ఒక 2-3 గంటలని తీసుకుంటుంది. కానీ మన ఆత్మ ఎంతసేపు అంట? ఒక్క క్షణంలోనే ఇక్కడ కన్ను ముయ్యంగలే అక్కడికి వెళ్ళిపోయిందంట. అంటే ప్రియమైన దేవుని అంత స్పీడ్గా వెళ్ళిపోద్ది. ఎంత స్పీడ్ మీద వెళ్ళిపోయింది అంటే ఇక్కడ కన్ను ముయ్యటే ఆలస్యం, నువ్వు పాతాళ లోకంలో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనం అలాంటి బాధపడే స్థలంలోనికి వెళ్ళకుండా ఉండాలి అంటే ఇదిగో మరి ఈ లాజరు ఎలాగైతే భూమి మీద బ్రతికాడో మనం కూడా అలా బ్రతకాలి. చూడండి, మరొక మాటను మీకు ఈ సమయంలో చూపిస్తాను. యోబు గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 20వ వచనం సార్ చూద్దాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 20వ వచనం. వారు నిమిషములోనే చనిపోవుదురు. చూసారండి, ఎంతసేపు అంటే మనం నిమిషమే. మనం అలా మాట్లాడి బయటికి పోయి వచ్చేసరికి ప్రాణం పోయిద్ది. అంటే ప్రియమైన దేవుని వలన మన ప్రాణము మన చేతిలో లేదు. మనం ఎప్పుడు కన్ను మూస్తామో మనకే తెలియనప్పుడు మనం ఎందుకు దేవుని గురించి ఆలోచించలేకపోతున్నామో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని వలన మన ఆస్తులు మనతో రావు, మన కట్టుకుంటున్న బిల్డింగులు మనతో రావు, మనం సంపాదించుకున్న డబ్బు మనతో రాదు. మనం ఎలా వచ్చాము తల్లి గర్భంలో నుంచి అని యోబు గారు అంటున్నారంటే, నీవు దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోతావు అంటున్నాడు. అంటే దిగంబరిగా వచ్చిన నీవు దిగంబరిగా వెళ్ళిపోతున్న నువ్వు మరి ఎందుకు సంపాదన గురించి ఆలోచిస్తున్నావు? ఎక్కువ సంపాదించాలని సంపాదించవచ్చు, కానీ అది ఎంతవరకే అంటే ప్రియమైన దేవుని వలన మనం బ్రతికేంతవరకే చాలు. అధికంగా ఏమంటే చాలా మంది చూడండి, రాజకీయ నాయకులే కావచ్చు, బిజినెస్ మ్యాన్ వాళ్ళే కావచ్చు, చాలా మంది ఏమండి 1,00,000 రూపాయలు నెలకు సంపాదించాడు అనుకోండి, ఆ 1,00,000 రూపాయలతోనే ఆగిపోతున్నాడా? ఆ 1,00,000తో కాక ఇంకో 1,00,000 సంపాదించాలి అని ఆశపడుతున్నాడు. ఆ 1,00,000తో తృప్తి పొందొచ్చు కదా అంటే తృప్తి లేదు. మనిషికి తృప్తి అంటూ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని వలన మనం ఎన్ని కోట్లు సంపాదించినా కానీ వాటన్నిటిని విడిచిపెట్టి మన ప్రయాణంతో వెళ్ళిపోవాలి. అంటే మన శరీరాన్ని లేదా మన దేహాన్ని ఏం చేస్తున్నాము? ఈ భూమి మీదనే విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వలన ఆలోచించవలసిందిగా తెలియజేస్తున్నాం. చూడండి, ఇర్మియా గ్రంథాన్ని చూసుకుందాం. చివరగా ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వారిని గురించి ఏడవవద్దు, వాని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావో ఆలోచించుతున్నావా నీవు? ఏమంటే చనిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దని బైబిల్ చెబుతుంది, కానీ మనమేమో ఏడవకుండా ఉండలేం. ఎందుకంటే ఆ బాధ అనేది ఏమంటే మన దుఃఖంలో నుంచి, మన కంట్లో నుంచి కన్నీరు అనేది ఎవరికైనా వస్తుంటుంది. అవును కదండి? ఒక కుమారుడు చనిపోయింది అనుకోండి, ఏడకుండా ఎవరైనా ఉంటారా? ఒక కూతురు ఉందనుకో, చనిపోయింది అనుకో, ఆ బాధ అనేది లేకుండా ఉంటుందా అండి? ఎవరికైనా ఉండదు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే చనిపోయిన వాళ్ళ గురించి మీరు ఏడవద్దు, వాని గురించి అంగలార్చవద్దు. వెళ్ళిపోతున్న వాడి గురించి రోదన చేయమంటున్నాడు. ఎందుకు? ఏమండి, ఒక 10 రోజుల్లో చనిపోతాడు ఈ మనిషి అని చెప్పారు అనుకోండి, అతని గురించి ఏడమంటున్నాడు. ఎందుకు
అంటే అతడు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో అతడికి తెలియదు కాబట్టి తెలిసిన మనం తెలియజేసి అతను గూర్చి ఏడవమంటున్నాడు. అతడికి మారు మనసు కలిగేలాగా ఏడవమంటున్నాడు. ఎందుకంటే అతను వెళ్ళిపోయిన తర్వాత మీరు తిరిగి వచ్చే అవకాశం ఉందా అంటే లేదు ప్రియమైన దేవుని వలన. ఏమంటే ఆదాము గారి కానుండి ఇప్పటి వరకు చనిపోయిన వారి లెక్క ఎక్కువగా ఉంది. ఏమంటే నిజంగా పాతాళ లోకం అనేది నిజంగా దేవుడు ఎంత విశాలమైనదిగా చేశాడో ఆలోచించాలి. ఏమండి ఇప్పుడు బ్రతుకున్న మనమే ఈ ఇంత విశాలమైన ఈ భూలోకమే మనకి సరిపోవట్లేదు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారంగా మనం ఇంచుమించు ఇప్పుడు 800 కోట్లకు పైన ఉన్నామని అంచనా తెలుస్తుంది. మరి ఆదాము గారు పుట్టిన కాంచి ఇప్పటి వరకు ఏమంటే బ్రతికున్న వారి కంటే చనిపోయిన వారి లెక్క ఎక్కువగా ఉంది. మరి అంతమంది ఆ పాతాళ లోకంలో ఎలా పడుతున్నారు ఆలోచించారు ఎప్పుడైనా మీరు? ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం చనిపోయిన తర్వాతకి ఈ శరీరంతో వెళ్ళిపోయాం. మరి ఆత్మ ఎంత ఉంటుంది? ఆత్మ పొడుగు మనకి ఎప్పుడైనా తెలుసా? ప్రియమైన దేవుని వాళ్ళరా, శరీరంలో 6 అడుగులు 3 అడుగులు 2 అడుగులు అడుగునున్నారు మనిషిని చూస్తున్నాయి, కానీ ఆ ఆత్మ శరీరం నుంచి బయటికి వస్తే ఈ లోకాన్ని తట్టుకోలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఎందుకంటే అది మహాశక్తి. దేవుడే ఎలా ఉన్నాడని మన బైబిల్ గ్రంథంలో చెబుతుందంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. అంటే దేవుడు ఎంత ఎత్తులో ఉన్నాడో మనం ఆలోచించాలి. ఆకాశం ఎక్కడుంది, భూమి ఎక్కడ ఉంది, ఆయన అక్కడ కూర్చొని ఇక్కడ పాదం పెట్టాడంటే మరి ఆలోచించాలి ప్రియమైన దేవుని వారు. మరి మనం 6 అడుగులు ఉన్నామా, 8 అడుగులు సైజమా? ప్రియమైన దేవుని వల్ల ఈ శరీరాన్ని బట్టి మనం 6 అడుగులు 8 అడుగులు అనుకుంటున్నాం, కానీ ఈ శరీరాన్ని నిడిచి బయటికి వస్తే ఈ ఆత్మ ఈ దేహంలో నుంచి బయటకు వచ్చినాక ఈ లోకాన్ని తట్టుకోలేవదు ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే దేవుడిలో నుంచి వచ్చింది కాబట్టి ఈ ఆత్మ ఈ లోకాన్ని భరించలేవదు. అందుకనే ఏమంటే ఈ ఆత్మ ఎమర్జెన్సీలో వెళ్ళిపోవాలి. దేవుడు ఎక్కడికి పంపించాలనుకున్నాడో అక్కడికి పంపిస్తాడు ప్రియమైన దేవుని వల్ల. ఆలోచించండి, మన ఆఖరి ప్రయాణముతో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆలోచించవలసిందిగా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అన్నయ్య గారికి సమయాన్ని ఎక్కువగా మనం ఇచ్చుకుందాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని వల్లరా ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లో నాయన మమ్మల్ని నిజంగా క్షేమంగా కాపాడి ఇదిగో నాయన నీ కుమారుడిని మా మధ్యలోనికి నడిపించారు తండ్రి. ఇదిగో నాయన మరి నీ కుమారుడు సీనన్నయ్య గారు మరి మంచి విషయాలను తెలియజేస్తుండగా మరి సమయోచితమైన నీ జ్ఞానాన్ని దయచేయండి. ఇప్పటి వరకు నాయన నీ మాటలను తెలియజేసినందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.